ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అయితే ఆ రోజే గూడూరు ప్రజలు చాలా వ్యతిరేకించారు. గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం ఏ ఒక్కరికి కూడా ఇష్టం లేనటువంటిది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రి నారా లోకేష్ గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా గూడూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతాము. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుని మేము చేయమని చెప్పి గూడూరు ప్రజలందరికీ కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఈ ప్రజలు అడిగేది అదే. మీరు ఎన్నికలప్పుడు గూడూరు ప్రజలకు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని మీరు నెరవేర్చుకోండి. మన ప్రియతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కూడా అసెంబ్లీలో 2 సార్లు ప్రస్తావించారు, గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి, గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి అని. ఎందుకంటే మన అందరి తరఫున శాసనసభకు ఎన్నికైనటువంటి మన శాసనసభ్యులు వారు టాప్ ప్రయారిటీగా ఫస్ట్ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి ఇదితో మాట్లాడారు. అంటే గూడూరు ప్రజల యొక్క అభిష్టం తీసుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్నే చేస్తూ గూడూరు ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి కోరుతున్నాం.